ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. నిన్న జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకుంది. చేజింగ్ ఇంపార్టెంట్ ఆ పిచ్ చేజింగ్‌కైతే బెస్ట్ అని చెప్పేసి బౌలింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్‌కి దిగిన ఇండియా ఫస్ట్ అభిషేక్ శర్మ 9 రన్‌లు చేసి ఔట్ అయిపోయిండు. దాని తర్వాత నిలకడగా ఆడిండు సంజు శాంసన్. దాని తర్వాత 8 అంటే 48 బాల్లలో 8 ఫోర్‌లు, 7 సిక్సర్‌లతో మొత్తం 89 రన్స్ చేసిండు. ఎవరు? సంజు శాంసన్. ఇతని వల్లే రన్స్ అనేది పెరగడం జరిగింది. మెయిన్ రోల్ ప్లే చేయడం జరిగింది మన ఇండియాకి. దాని తర్వాత వచ్చేసి శివం దూబే 45 రన్‌లు, ఇషాన్ కిషన్ 39 రన్‌లు, సూర్యకుమార్ యాదవ్ 11, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 రన్‌లు. దాని తర్వాత అక్షర్ పటేల్ 2 రన్‌లు చేసిండు. వీళ్ళందరూ కలిసి మన ఇండియాకి 253 పరుగులు టార్గెట్ చేసి ఇచ్చిర్రు ఇంగ్లాండ్‌కు. ఆ తర్వాత టార్గెట్‌కి దిగిన మన టార్గెట్‌కి అంటే మన టార్గెట్ చేజ్ చేయడానికి దిగిన ఇంగ్లాండ్ వచ్చేసి మొదట వికెట్‌లయితే కోల్పోయింది. జోస్ బట్లర్ వచ్చేసి 25 రన్‌లు. దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ 5. దాని తర్వాత ఇలా వాళ్ళు పరుగులు చేయడం జరిగింది. కానీ నార్మల్‌గా బ్యాట్స్‌మెన్స్ అయితే ఒకరు 17, 35, 18, 2 19 ఇలా నార్మల్ రన్స్ చేయడం జరిగింది ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్. కానీ ఒకే ఒక్కడు అతను ఎవరంటే జాకోబ్ బెథెల్ అంట. అతను 22 ఇయర్స్ యంగ్ బాయ్ 105 పరుగులు చేసిండు నిన్న 48 బాలుల్లో. ఇతను ఒక్కడే ఇంగ్లాండ్ మ్యాచ్‌ని ఒక లెవెల్‌కి తీసుకుపోయిండు. అయితే ఇతను లేకపోయుంటే వాళ్ళు 190, 180 లోపలనే ఆల్ ఔట్ అయిపోయేవారు. మనది ఒక 60 రన్స్, 70 రన్స్ తేడాతో ఇంగ్లాండ్‌తో గెలిచేది నిన్నటి మ్యాచ్‌లో. సో, నిన్న మ్యాచ్‌లో బ్యా బ్యాటింగ్ పిచ్